హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో గైస్. సో లాస్ట్ వీడియోలో అయితే అవుట్లైన్ అనేది అలా ట్రజాయిలో చాలా క్లియర్గా చెప్పాను. ఎవరైనా మిస్ చేస్తే కనుక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ వీడియోలో అయితే నేను షేడింగ్ కోసం అయితే చాలా తక్కువ బడ్జెట్లో దొరికే ఆల్కహాల్ మార్కర్స్ కోసం చాలా సెర్చ్ చేసా. ఫైనలీ ఈ టచ్ మార్కర్స్ అయితే నేను చూసాను అనమాట. ఎందుకో రివ్యూస్ అయితే కొంచెం బెటర్గానే ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్లో మనకి 80 పీసెస్ అయితే వచ్చాయి టచ్ మార్కర్స్ అనేది. సో చూద్దాం. సో షేడింగ్ అనేది ఎలాగవుతుందో, బ్లెండింగ్ ఎలా అవుతుందో చాలా క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. సో మిస్ చేయకుండా చూడండి. సో గైస్, ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఆల్కహాల్ మార్కర్స్ అయితే యూజ్ చేయడం. సో అవుట్పుట్ ఎలాగొస్తుందో మనకి తెలియదు, బట్ బ్లెండింగ్ వచ్చేసరికి చిన్నది ఇబ్బందిగా అయితే ఉంది. సో చూద్దాం. సో నేనైతే ఆరెంజ్ అయితే యూజ్ చేసి ఈ డార్కర్ పోర్షన్స్లో అయితే షేడింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో గైస్, డూ వాచ్ ఇట్. అండ్ హెయిర్కి వచ్చే సెకండ్ కలర్ అయితే నేను లెమన్ అయితే యూజ్ చేస్తున్నా. సో యూజ్ చేసి బ్లెండింగ్ చేయడానికి అయితే గట్టిగా ప్రెజర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికి మనకి లైట్గానే బ్లెండ్ అవుతుంది అనమాట. సో చూద్దాం. సో అవుట్పుట్ ఫైనల్గా ఎలాగొస్తుందో. బట్ ఇప్పుడు వరకు అయితే ప్రాసెస్ బాగానే అయ్యింది. సో చూడండి గైస్. అండ్ నేను మళ్ళీ ఆరెంజ్ అయితే యూజ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ బేస్ లేయర్లో అయితే మనకి పెద్ద డార్క్ అయితే రాలేదు. దానికోసం నేను అగైన్ మళ్ళీ ఆరెంజ్ అయితే యూజ్ చేసి అయితే లైట్గా అయితే షేడింగ్ అయితే చేశాను. అండ్ నేను ఇక్కడ బ్లెండింగ్ అనేది లెమన్ తో చేసినప్పుడు పెద్దగా అవ్వలేదు. సో దానికోసం నేనైతే ఎల్లో ఆర్చ్ అయితే యూజ్ చేసి ఆ డార్కర్ షేడ్ కోసం లైట్గా ప్రెజర్ అయితే యాడ్ చేసి అయితే బ్లెండింగ్ అయితే ట్రై చేశాను. సో బట్ పర్లేదు. సో ఐబ్రోస్కి అయితే సేమ్ ఆల్రెడీ మనం ఎలాగైతే ఆరెంజ్ యూజ్ చేసి లెమన్ యూజ్ చేసి షేడింగ్ అయితే చేసామో, సో ఫైనల్గా ఎల్లో ఆర్చ్ అయితే బ్లెండింగ్ చేసా, బాగా వచ్చింది. సో గైస్, నేనైతే ఇప్పుడు పీచ్ అండ్ లైట్ పీచ్ అయితే యూజ్ చేసి ఫేస్ యొక్క స్కిన్ టోన్ అండ్ హ్యాండ్స్కి అయితే యూజ్ చేస్తాను ఈ బోత్ కలర్స్ని. సో పీచ్ కలర్ యూజ్ చేసి అయితే షేడింగ్ చేస్తున్నా. సో ఈ లైటర్ కలర్స్ వల్ల మనకి షేడింగ్ అనేది బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి పెద్దగా మనకి ప్యాచ్ లాగా అనిపించదు. ఫుల్ ప్లెడ్జ్డ్గా మనకి షేడింగ్ చేయడానికి బాగుంటుంది. సో డార్కర్ పోర్షన్స్ అయిన తర్వాత మనం లైట్ పీచ్ అయితే యూజ్ చేసి అయితే రిమైనింగ్ పోర్షన్ అయితే కంప్లీట్ చేద్దాం. సో ఈ ప్రాసెస్ను ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డ్రెస్కి వచ్చేసి ఆరెంజ్ అయితే ఉంది, మనకి లైట్ ఎల్లో ఆర్చ్ అయితే యూజ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఫైరీ షేడ్ అయితే మనకి ఆ డ్రెస్లో కనిపిస్తుంది కదా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరెంజ్ అయితే యూజ్ చేసి అయితే ఈ డార్కర్ పోర్షన్ అయితే కంప్లీట్ చేస్తాను. సో చూడండి. సో స్కిప్ చేయకండి. మనకి ఇక్కడ డ్రెస్లో లైట్గా రెడ్ షేడ్ అయితే ఉంది. సో దానికోసం నేనైతే రెడ్ అయితే యూజ్ చేశాను. సో రెడ్ అయితే యూజ్ చేసి షేడింగ్ అయితే చేశాను. సో ఈ ప్రాసెస్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ నేను సెకండ్ లేయర్గా ఆరెంజ్ అయితే యూజ్ చేసి అయితే షేడింగ్ అయితే చేశాను. సో దానివల్ల మనకి బ్లెండింగ్ కూడా బాగా అయ్యింది గైస్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దీని యొక్క షేడ్ అయితే చిన్న గ్రేడియంట్ షేడ్ అయితే ఉంది. దానికోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను లైట్ కలర్లో జస్ట్ లీవ్ చేసేసి సో ఎల్లో ఆర్చ్ అయితే యూజ్ చేసి షేడింగ్ అయితే చేశాను గైస్. అండ్ ఆఫ్టర్ దట్ బాగా లైట్గా ఉన్న ఈ ప్లేస్లో అయితే నేను ఎల్లో అయితే యూజ్ చేశాను లైటర్ పోర్షన్లో. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా మీరు. నా దగ్గర ఈ కలర్స్లో అయితే లైట్ గ్రే అయితే లేదు, దానికోసం అయితే బ్లూ గ్రే అయితే యూజ్ చేశాను. సో బ్లూ గ్రే అయితే యూజ్ చేసి అయితే లైట్గా షేడింగ్ అయితే చేయడం జరిగింది. సో లైటర్ పోర్షన్స్లో యాజ్ యూజువల్గా లీవ్ చేసేసాను గైస్. లీవ్ చేసేసి అయితే ఎక్కడైతే డార్కర్ పోర్షన్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే షేడింగ్ చేశాను. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి గైస్. అండ్ ఈ చీపెస్ట్ కలర్స్లో మనకి బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే గైస్, డార్కర్ షేడ్ అండ్ లైటర్ షేడ్. సో డార్కర్ షేడ్లో మనకి ఏ ప్యాచెస్ కనిపించో, లైటర్ షేడ్లో కూడా మనకి ఏ ప్యాచెస్ కనిపించో, ఎటు వచ్చి మనకి మిడ్ టోన్స్లోనే మనకి షేడింగ్ చేసినప్పుడు ప్యాచీగా వస్తుంది. సో అదే ప్రాబ్లం గైస్. అంతకుమించి చీపెస్ట్ కలర్స్లో ఇప్పుడు దాకా అయితే ప్రాసెస్ అంతా బాగానే జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సో ఎంత బాగా ఉందో. సో ఈ చీపెస్ట్ కలర్స్లో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే, సో ఆ యొక్క పాయింట్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండదు. సో బ్లెండింగ్ చేసేటప్పుడు, షేడింగ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఆ టిప్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. సో చెప్పాలంటే ఇది లైట్ బ్రౌన్ అయితే కాదు, బ్రిక్ బ్రౌన్ అంట. సో యూజ్ చేశాను ఎందుకంటే మనకు ఆ బ్రౌన్ షేడ్ కావాలి. సో లైటర్ బ్రౌన్లో ఇదే బెటర్ అనిపించింది, అందుకే ఈ కలర్ని అయితే చూస్ చేసుకుని అయితే షేడింగ్ అయితే చేశాను.
సో యాజ్ యూజువల్గా స్కిన్ టోన్కి అగైన్ పీచ్ అండ్ లైట్ పీచ్ అయితే యూస్ చేస్తున్నా, అండ్ లైట్ పోర్షన్స్లో అయితే లీవ్ చేసేసాను ఇంకా ఓవరాల్గా. అండ్ ఈ 2 కలర్స్ని అయితే యూస్ చేసి అయితే హ్యాండ్ అయితే కంప్లీట్ చేస్తున్నా. అండ్ స్వాడ్కి వచ్చేసి గైస్ బ్లూ గ్రే అయితే యూస్ చేస్తున్నా. చెప్పాలంటే ఇక్కడ నా దగ్గర లైట్ గ్రే కూడా లేదు, దానికోసం బ్లూ గ్రే అయితే యూస్ చేసి అయితే డార్కర్ పోర్షన్స్లో షేడింగ్ చేస్తున్నా. అండ్ లైటర్ పోర్షన్స్లో అయితే నేను కలర్ పెన్సిల్ అయితే యూస్ చేసి అయితే షేడింగ్. సో గైస్ నేను బ్యాక్గ్రౌండ్కి అయితే దీస్ 3 కలర్స్ అయితే యూస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ నుంచి అయితే లైట్ షేడ్ అయితే చేస్తాను. బిఫోర్ దట్ స్వాడ్కి అయితే నేను స్కై బ్లూ టచ్అప్ అయితే ఇస్తున్నా, జస్ట్ ఫర్ స్ట్రోక్స్ కోసం అండ్ డార్క్ షేడ్ కోసం మాత్రమే. సో క్లియర్లీ అబ్జర్వ్ చేయండి. సో గైస్ బ్యాక్గ్రౌండ్కి అయితే నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ షేడ్ నుంచి మిడ్ టోన్ నుంచి లైటర్, సో స్టెప్ బై స్టెప్ అయితే షేడింగ్ చేస్తా. క్లియర్లీ అబ్జర్వ్ చేయండి గైస్. సో గైస్ నేనైతే స్కై బ్లూ కలర్ పెన్సిల్ అయితే యూజ్ చేసి ఆ యొక్క స్మోకీ టెక్స్చర్ కోసం అయితే పెన్సిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫైనల్లీ పెన్సిల్ అయితే యూజ్ చేసి అయితే ఈ ఓవరాల్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేస్తాను. సో గైస్ డూ వాచ్ ఇట్. ఆ వైట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఆ లైటింగ్ స్ట్రైక్లో ఉన్న స్పార్క్ అనేది మనకు చాలా హైలైట్ అవుతుంది అనమాట వైట్ అనేది. సో యూ కెన్ అబ్జర్వ్ ఇట్ గైస్, చాలా బాగుంటుంది ఆ టెక్స్చర్ అనేది. సో గైస్ ఓవరాల్గా మనం షేడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ అవుట్లైన్స్ కోసం అయితే నేను 0.7 అయితే యూస్ చేసి అయితే ఇప్పుడు ఈ డీటెయిలింగ్స్ అయితే ఇస్తాను అనమాట. సో గైస్ డూ వాచ్ ఇట్.
సో ఫైనల్ గైస్ ఫస్ట్ టైం యానిమీ డ్రాయింగ్ అయితే మనం కంప్లీట్ చేసేసాం. హోప్ఫుల్లీ ఈ ట్యూటోరియల్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. అండ్ నేను చీపెస్ట్ కలర్స్ యూస్ చేసి అలా షేడింగ్ చేయాలో క్లియర్గా చెప్పాను కదా. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తారనుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.